మ్యారేజ్ మన లైఫ్లో ఎందుకు బిగ్గెస్ట్ సెలబ్రేషన్ అన్నానంటే దట్ ఈస్ ద సెలబ్రేషన్ వేర్ ప్రతి ఒక్కరి లైఫ్లో వచ్చే ఒక చేంజ్. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వస్తుంది. అండ్ ఆ అబ్బాయి నిన్నటి వరకు ఒకలా ఉంటాడు, కానీ రేపు వైఫ్ వస్తుంది, తర్వాత పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్, ఇలా చాలా 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 వస్తాయి. సో ఈ చేంజెస్ అన్నీ రావడానికి కారణం ఏంటి? ఒక మ్యారేజ్. ఒక పర్సన్ మనం మ్యారేజ్ చేసుకుంటున్నాము అంటే మన బంధువుల్ని కానీ తెలిసిన వాళ్ళని కానీ ఇలా మనకి ఎవరెవరైతే పరిచయం ఉన్నారో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అయితే పరిచయం ఉన్నారో వాళ్ళందరినీ మనం ఇన్వైట్ చేస్తాం. ఆ అకేషన్ని ఎంత ఆనందంగా అంటే అసలు పెళ్ళి వస్తుంది అంటే 3 months ముందు నుంచి ఇంకా సెలబ్రేషన్స్ ఎలా చేయాలి, ఏమేమి బట్టలు కొనాలి, అసలు ఎక్కడ చేయాలి, మండపం కానీ ఎవరెవరిని ఇన్వైట్ చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటాం. ఎంగేజ్మెంట్ కానీ డౌరీ గురించి వీటి గురించి అన్నిటి గురించి మాట్లాడుకుంటాము. అన్నిటి గురించి ఒక అండర్స్టాండింగ్ వచ్చి 2 families కలయికనే ఒక మ్యారేజ్ అంటారు. మ్యారేజ్లో 7 అడుగులు 3 ముళ్ళు, 2 మనుషులు ఒక్కటయ్యేదే మ్యారేజ్ అంటారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్ వచ్చిన తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. పిల్లలు కానీ వైఫ్ కానీ ఇవన్నీ వస్తాయని అనుకున్నాం కదా. మరి అలాంటి రెస్పాన్సిబిలిటీస్ వచ్చినప్పుడే కదా లైఫ్కి అసలైన అర్థం ఉంటుంది. అప్పుడే మనం లైఫ్లో ఏం చేయాలి, ఏం సాధించాలి, మన వైఫ్కి ఎలా పోషించాలి, ప్రతి ఒక్కటి మనం అక్కడే మాట్లాడుకుంటుంటాం కదా. సో పెళ్ళి అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఘట్టం కదా. మరి అలాంటి పెళ్లి గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువే.